Hello everyone, myself Nilakurti Manohar. I'm Nagpur and I'm from NEET 2020 batch and I secured an all India rank of 3736 from the 2020 academic year. And today our chapter is cell cycle and cell division. ఓకే, దీంట్లో మనం ఈరోజు ఏమేం చూస్తామంటే సెల్ సైకిల్ M phase, significance of mitosis, meiosis, significance of meiosis. ఓకే, ఈ అన్ని టాపిక్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఆల్ ఆర్గానిజమ్స్ ఈవెన్ ద లార్జెస్ట్. ఓకే, ఇవన్నీ కూడా సింగిల్ సెల్ నుండే స్టార్ట్ అవుతాయి. ఓకే, మనం చూసుకుంటే సింగిల్ సెల్ అనేది ఇందులో ద లార్జ్ ఆర్గానిజమ్స్ గా ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకే, ఎందుకంటే గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ అనేవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెల్స్. ఓకే, ఇండీడ్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఏంటి అంటే గ్రోత్ అండ్ రీప్రొడక్షన్. ఓకే, గ్రోత్ అండ్ రీప్రొడక్షన్. ఓకే, ఆల్ సెల్స్ అంటే అన్ని సెల్స్ రిప్రొడ్యూస్ చేస్తాయి. ఎలా అంటే బై డివైడింగ్ ఇంటూ టూ విత్ ఈచ్ పేరెంటల్ సెల్ గివింగ్ రైస్ టు టూ డాటర్ సెల్స్ ఈచ్ టైమ్ దే డివైడ్. ఓకే, ఇక్కడ ఏముందంటే అన్ని సెల్స్ అనేది రీప్రొడ్యూస్ అవుతాయి. ఎలా అంటే ఫస్ట్ రెండుగా డివైడ్ అవుతాయి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఈచ్ పేరెంటల్ సెల్ అనేది ఇంకో డాటర్ సెల్స్ వస్తాయి, టూ డాటర్ సెల్స్. ఓకే, ఈచ్ టైం ప్రతిసారి ఇలా డివైడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఈ కొత్తగా ఫామ్ అయిన న్యూలీ ఫామ్ డాటర్ సెల్స్ అనేవి తర్వాత అవి కూడా పెద్దవి, అవి కూడా డివైడ్ అవుతాయి. ఇలా న్యూ సెల్ పాపులేషన్ వచ్చింది. ఓకే, ఫస్ట్ సెల్ సైకిల్ చూద్దాం. ఓకే, సెల్ డివిజన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ మొత్తం లివింగ్ ఆర్గానిజమ్స్ లో. ఒక డివిజన్ ఆఫ్ సెల్ జరిగేటప్పుడు డిఎన్ఏ రెప్లికేషన్ జరిగిద్ది అండ్ సెల్ గ్రోత్ కూడా జరిగిద్ది. ఓకే, డ్యూరింగ్ ద డివిజన్ ఆఫ్ ఎ సెల్ డిఎన్ఏ రెప్లికేషన్ జరిగిద్ది అండ్ సెల్ గ్రోత్ కూడా జరిగిద్ది. ఓకే, ఆల్ దీస్ ప్రాసెస్ దట్ ఈస్ సెల్ డివిజన్, డిఎన్ఏ రెప్లికేషన్ అండ్ సెల్ గ్రోత్ హ్యాండ్స్ హ్యావ్ టు టేక్ ప్లేస్ ఇన్ కోఆర్డినేటెడ్ వే. ఇవన్నీ కూడా కోఆర్డినేటెడ్ వేలో జరగాలి. ఓకే, కోఆర్డినేటెడ్ వేలో జరగాలి. ఓకే, ఎందుకంటే టు ఎన్షూర్ కరెక్ట్ డివిజన్. ఓకే, టు ఎన్షూర్ కరెక్ట్ డివిజన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ప్రోజెనియస్ సెల్స్. ఓకే, కంటైనింగ్ ఇంటాక్ట్ జీనోమ్స్. ఓకే, టు ఎన్షూర్ కరెక్ట్ డివిజన్ and formation of progeny cells. Okay, formation of progeny cells containing intact genomes. Okay, intact genomes. Synthesis అనేది నెక్స్ట్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ఈ సీక్వెన్స్ ఆఫ్ events by which its cell duplicates its genome. Okay, cell duplicates its genome, synthesizes the other constituents of the cell and eventually divides into two daughter cells is called cell cycle. Okay, the sequence of events by which cell duplicates its genome. Okay, cell duplicates its genome, synthesizes the other constituents of the cell and eventually divides into two daughter cells. వీటన్నిటి కలిపి సెల్ సైకిల్ అంటాం. ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా అయితే సెల్ జీనోమ్ ని డూప్లికేట్ చేసిద్దో, అదర్ థింగ్స్ ని కాన్స్టిట్యూట్ చేసిద్దో, సెన్సైజ్ చేసిద్దో, తర్వాత లాస్ట్ లో ఎలా అయితే డివైడ్ అయిద్దో వీటన్నిటిని కలిపి సెల్ సైకిల్ అంటాం. ఓకే, ఆల్దో సెల్ గ్రోత్ in terms of cytoplasmic increase is a continuous process. The DNA synthesis occurs only during one specific stage. Okay, సెల్ గ్రోత్ అనేది కంటిన్యూస్. ఓకే, కానీ DNA synthesis అనేది occurs only during specific stage. Okay, specific stage in the cycle. The replicated chromosomes DNA are then distributed to daughter nuclei by complex series of events during cell division. Okay, the replicated chromosomes are then distributed to daughter nuclei by complex series of events during cell division. Okay, ఈ ఈవెంట్స్ అన్ని కూడా జెనెటిక్ కంట్రోల్ లో ఉంటాయి. ఓకే, ఫేసెస్ ఆఫ్ సెల్ సైకిల్. ఓకే, ఒక టిపికల్ యూకారియోటిక్ సెల్ అనేది ఇల్లుస్ట్రేటెడ్ బై హ్యూమన్ సెల్స్ ఇన్ కల్చర్. ఓకే, ఈ సెల్స్ అనేవి వన్స్ ఇన్ అప్రాక్సిమేట్లీ 24 hours లో డివైడ్ అవుతాయి. ఓకే, టిపికల్ యూకారియోటిక్ సెల్ once in approximately every 24 hours. Okay, however this duration of a cell cycle can vary from organism. Okay, organisms non-organism ki ఇది వేరీ అయ్యింది. ఓకే,
ఆర్గానిజం నుండి ఆర్గానిజంకి వేరే అయ్యింది. ఈస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కెన్ ప్రోగ్రెస్ త్రూ సెల్ సైకిల్. ఈస్ట్ ఒక సెల్ సైకిల్ వచ్చేసి సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ ఒక సెల్ సైకిల్ వచ్చేసి 90 minutes ఉండొద్దు. ఓకే, నెక్స్ట్ ఇంటర్ఫేస్ అండ్ ఎం ఫేస్. ఓకే, సెల్ సైకిల్ అనేది 2 phases కి డివైడ్ చేయొచ్చు. ఓకే, ఇంటర్ఫేస్ అండ్ ఎం ఫేస్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇదంతా ఎం ఫేస్, ఇదంతా ఇంటర్ఫేస్. ఓకే, ఎం ఫేస్ రిప్రజెంట్స్ ద ఫేస్ when the actual cell division or mitosis occurs. ఓకే, ఎం ఫేస్ ఆర్ మైటోసిస్ ఫేస్. ఓకే, ఇక్కడ మైటోసిస్ జరిగిద్ది. ఓకే, ఎం ఫేస్ లో ఇంటర్ఫేస్ అనేది రిప్రజెంట్స్ ద ఫేస్ బిట్వీన్ 2 successive ఎం ఫేసెస్. ఓకే, ఇంటర్ఫేస్ అనేది represents the phase between 2 successive M phases. Okay. ఇక్కడ చూసుకుంటే it is significant to note that in the 24-hour average duration of a cell cycle of a human cell division properly lasts for only about an hour. Okay, ఇంటర్ఫేస్ అనేది ఎక్కువసేపు ఉంటుంది, ఒక 1 hour మాత్రం సెల్ డివిజన్ ఉంటుంది. The interface అనేది lasts more than 95% of the duration of the cell cycle. ఓకే, 24 hours దాంట్లో సెల్ డివిజన్ ప్రాపర్ అనేది ఓన్లీ 1 hour కే జరిగింది. ఓకే, సెల్ డివిజన్ ప్రాపర్ అనేది ఓన్లీ 1 hour కే జరిగింది. ఇంటర్ఫేస్ అనేది లాస్ట్స్ మోర్ దాన్ 95% ఆఫ్ ద డ్యూరేషన్ ఆఫ్ సెల్ సైకిల్. ఓకే, ఇంటర్ఫేస్ లాస్ట్ మోర్ దాన్ 95% ఆఫ్ ద డ్యూరేషన్ ఆఫ్ సెల్ సైకిల్. ఓకే, ఎం ఫేస్ అనేది స్టార్ట్స్ విత్ న్యూక్లియర్ డివిజన్. ఓకే, స్టార్ట్స్ విత్ న్యూక్లియర్ డివిజన్ corresponding to the separation of daughter chromosomes, karyokinesis, and usually ends with cytokinesis. ఏంటంటే cytoplasmic division. Okay, M phase starts with nuclear division corresponding to the separation of daughter chromosomes. Okay, దీన్ని karyokinesis అంటాం. అలాగే తర్వాత ends with division of cytoplasm, cytokinesis. Okay, separation of daughter chromosomes ని karyokinesis, division of cytoplasm ని cytokinesis. Okay, the interphase, though called the resting phase, is the time during which the cell is preparing for division by undergoing both cell growth and DNA replication in an orderly manner. Okay, నెక్స్ట్ చూద్దాం. ఇంటర్ఫేస్ అంటాం, ఇది రెస్టింగ్ స్పేస్ కూడా అంటాం, కానీ ఇది యాక్చువల్ టైం. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రిపరేషన్ ఫర్ సెల్ డివిజన్ అంటే తయారవుతుంది. సెల్ డివిజన్ కి ఏం జరుగుతుందంటే బోత్ సెల్ గ్రోత్ జరుగుతుంది, డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుంది ఇన్ ఆర్డర్లీ మేనర్. 3 phases ఉంటాయి. ఓకే, ఇంటర్ఫేస్ G1 phase gap 1, S phase synthesis phase, G2 phase gap 2. ఓకే, ఫస్ట్ G1 phase చూద్దాం. ఓకే, G1 phase చూసుకుంటే కరస్పాండ్స్ ద ఇంటర్వెల్ బిట్వీన్ మైటోసిస్ అండ్ ఇనిషియేషన్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్. ఓకే, అంటే సింథసిస్ ఫేజ్. G1 phase ఎక్కడ ఉండిద్ది అంటే సైటోకైనసిస్ అంటే M phase కి అండ్ S phase కి మధ్యలో. ఓకే, G1 ఎక్కడ ఉండిద్ది, M phase అండ్ సింథసిస్ ఫేజ్ మధ్యలో ఉండిద్ది. ఓకే, ఇక్కడ చూద్దాం. డ్యూరింగ్ G1 phase సెల్ ఈజ్ మెటబాలికలీ యాక్టివ్. ఓకే, సెల్ మెటబాలికలీ యాక్టివ్ ఉంటుంది అండ్ కంటిన్యూస్లీ గ్రోస్. ఓకే, కానీ డిఎన్ఏ రెప్లికేషన్ జరగదు. ఓకే, డిఎన్ఏ రెప్లికేషన్ జరగదు. నెక్స్ట్ ఎస్ ఆర్ సింథసిస్ ఫేజ్. ఓకే, ఇది ఏంటంటే ఇది మార్క్స్ అ పీరియడ్ డ్యూరింగ్ విచ్ డిఎన్ఏ సింథసిస్ ఆర్ రెప్లికేషన్ టేక్స్ ప్లేస్. ఇక్కడ డిఎన్ఏ డబుల్ అయ్యిద్ది. ఓకే, డిఎన్ఏ డబుల్ అయ్యిద్ది. చూసుకుంటే డ్యూరింగ్ దిస్ టైమ్ ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ పర్ సెల్ డబుల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ గా 2C ఉందనుకోండి, డిఎన్ఏ ఇనీషియల్ అమౌంట్ అది ఇంక్రీజెస్ టు 4C. ఓకే, కానీ ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇక్కడ డిఎన్ఏ డబుల్ అయితే కానీ హౌఎవర్ దెర్ ఈస్ నో ఇంక్రీజ్ ఇన్ ద క్రోమోజోమ్ నెంబర్. ఓకే, ఇఫ్ ద సెల్ హ్యాడ్ అప్లోడెడ్ 2n number of chromosomes at G1, even after S phase the number of chromosomes remains the same, that is 2n. ఓకే, ఇక్కడ S phase లో ఏం జరుగుతుందంటే S phase ఆర్ సింథసిస్ ఫేజ్ లో డిఎన్ఏ ఇనిషియల్లీ 2C ఉంటే అది 4C అయింది. అదే క్రోమోజోమ్స్ 2n ఉంటే క్రోమోజోమ్స్ సేమ్ 2n ఉండిద్ది. ఓకే, క్రోమోజోమ్స్ మారవు. ఓకే, క్రోమోజోమ్స్ నంబర్ మారదు, క్రోమోజోమ్స్ సేమ్ నంబర్. ఓకే, అది తర్వాత జరిగింది క్రోమోజోమ్స్. ఓకే, కానీ డిఎన్ఏ కంటెంట్ డబుల్స్. ఓకే,
డిఎన్ఏ డబుల్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, డిఎన్ఏ 2C ఉన్నది, 4C అయింది, కానీ క్రోమోజోమ్స్ మాత్రం 2N ఉంటాయి. అంటే 46 క్రోమోజోమ్స్ ఉంటే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. అదే 23 పేర్స్ ఉంటాయి కదా, 23 పేర్స్ అలానే ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం నెక్స్ట్, ఇంకా చూద్దాం. యానిమల్ సెల్స్ లో డ్యూరింగ్ ద ఎస్ ఫేజ్ డిఎన్ఏ రెప్లికేషన్ అనేది బిగిన్స్ ఇన్ ద న్యూక్లియస్. ఓకే, అండ్ ద సెంట్రల్ డూప్లికేట్స్ ఇన్ ద సైటోప్లాజం. ఓకే, నెక్స్ట్ G2 ఫేజ్ చూద్దాం. డ్యూరింగ్ ద G2 ఫేజ్ ప్రోటీన్స్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ మైటోసిస్ వైల్ సెల్ గ్రోత్ కంటిన్యూస్. సెల్ గ్రోత్ జరుగుతూనే ఉండేది, ఈ ప్రోటీన్స్ అనేవి సింథసైజ్ అయ్యింది. ఓకే, ఎందుకంటే ప్రిపరేషన్ ఫర్ మైటోసిస్. ఓకే, G2 ఫేజ్ లో ఏం జరిగిందంటే ప్రోటీన్స్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ మైటోసిస్ వైల్ సెల్ గ్రోత్ కంటిన్యూస్. ఓకే, some cells in the adult animals do not appear to exhibit division. Okay, some cells in the adult animals do not appear to exhibit, and many other cells divide only occasionally as needed to replace cells that has been lost during injury because of injury or cell death. Okay, ఇక్కడ ఏం చెప్తున్నానంటే సమ్ సెల్స్ ఇన్ ద అడల్ట్ అనిమల్ డు నాట్ ఎగ్జిబిట్ డివిజన్. ఓకే, అవి డివిజన్ జరగదు, అలానే ఉంటాయి, ఎప్పుడైతే అలా ఉన్నాయి అలానే ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఎగ్జాంపుల్ హార్ట్ సెల్స్. ఓకే, ఇంకొన్ని సెల్స్ ఉంటాయి, అండ్ మెనీ అదర్ సెల్స్ డివైడ్ ఓన్లీ అకేషనల్లీ యాజ్ నీడెడ్ టు రీప్లేస్ సెల్స్ దట్ హావ్ బీన్ లాస్ట్ బికాస్ ఆఫ్ ఇంజరీ. ఓకే, దీస్ సెల్స్ డు నాట్ డివైడ్ ఫర్దర్ ఎగ్జిట్ G1 ఫేజ్ టు ఎంటర్ అండ్ ఇన్యాక్టివ్ స్టేజ్. ఓకే, ఈ సెల్స్ అనేవి ఈ సెల్స్ ఎలాగో డివైడ్ అవ్వవు కదా, ఈ సెల్స్ ఇప్పుడు డివైడ్ అవ్వట్లేదు కదా, సో అవి ఏం చేస్తుంటే G1 ఫేజ్ ని ఎగ్జిట్ చేసి ఇన్యాక్టివ్ స్టేజ్ అయినా ప్రెసెంట్ స్టేజ్ అంటాం. Inactive stage is the quiescent stage. Okay, inactive stage called quiescent stage, G0. Okay, G0 of the cell cycle. ఇక్కడ ఏం జరుగుతుందంటే సెల్స్ G0 స్టేజ్ లో ఉన్న సెల్స్ అనేవి మెటబాలికలీ యాక్టివ్, కానీ నో లాంగర్ ప్రొలిఫరేట్ అన్లెస్ కాల్డ్ ఆన్ టు డూ సో డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఆర్గానిజం. ఈ మెటబాలికలీ యాక్టివ్ ఉంటాయి కానీ ప్రొలిఫరేషన్ వైజ్ అయితే జీరో. ఓకే, ప్రొలిఫరేషన్ మాత్రం జరగదు. ఓకే, కానీ మెటబాలికలీ యాక్టివ్ ఉంటుంది. ఓకే, మెటబాలికల్లీ యాక్టివ్ బట్ నో లాంగర్ ప్రొలిఫరేట్. ఓకే, ఈ ప్రొలిఫరేషన్ జరగదు. ఇక్కడ లాస్ట్ ఏంటంటే అన్లెస్ కాల్ డౌన్ టు డూ సో డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఆర్గానిజం. ఓకే, ఎప్పుడైతే పిలువబడతాయో ఏదన్నా రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడే జరిగింది. ఓకే, ఇన్ యానిమల్స్ మైటోటిక్ సెల్ డివిజన్ ఈజ్ ఓన్లీ సీన్ ఇన్ డిప్లాయిడ్ సోమాటిక్ సెల్స్. ఓకే, however there are few exceptions to where haploid cells are divided by mitosis. Example, male honeybees. Okay, జనరల్ గా యానిమల్స్ లో మైటోటిక్స్ జరిగేది ఓన్లీ ఇన్ ద డిప్లాయిడ్ సోమాటిక్ సెల్స్. ఓకే, కానీ ఎక్సెప్షన్ ఉంది. హౌఎవర్ ఫ్యూ ఎక్సెప్షన్స్ టు దిస్ వేర్ హ్యాప్లాయిడ్ సెల్స్ అనేవి డివైడ్ అయితే మైటోసిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే మేల్ హనీబీస్. ఓకే, ఇదే కాకుండా ప్లాంట్స్ లో కూడా ఉంటుంది అని చెప్పేసి. అగేన్స్ట్ దిస్ ప్లాంట్స్ కెన్ షో మైటోటిక్ డివిజన్స్ ఇన్ బోత్ హ్యాప్లాయిడ్ అండ్ డిప్లాయిడ్ సెల్స్. ఓకే, ఎం ఫేస్. ఓకే, ఇప్పుడు ఎం ఫేస్ వెళ్దాం. ఇక్కడ G1 అయిపోయింది, G0 గురించి తెలుసుకుందాం. ఎస్ ఫేస్ అయిపోయింది, S2 అయిపోయింది. నా ఎం ఫేస్. ఓకే, ఎం ఫేస్ లో ఫస్ట్ ప్రోఫేస్, మెటాఫేస్, ఎనాఫేస్, టీలోఫేస్, లాస్ట్ సైటోకైన్సిస్. ఓకే, ఫస్ట్ ఎం ఫేస్ లోకి వెళ్ళిపోదాం. చెప్పాను కదా, ప్రోఫేస్, మెటాఫేస్, ఎనాఫేస్ అండ్ టీలోఫేస్. దిస్ ద మోస్ట్ డ్రామాటిక్ పీరియడ్ ఆఫ్ ద సెల్ సైకిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇక్కడ మేజర్ రీఆర్గనైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, మేజర్ అంటే ఇటు జరగడం. సిన్స్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ద పేరెంట్ అండ్ ప్రోజెనీ సెల్స్ ఇస్ సేమ్, ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ as ఈక్వేషనల్ డివిజన్. ఓకే, ఈక్వేషనల్ డివిజన్ ఎందుకంటే సిన్స్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ద పేరెంట్ అండ్ ప్రోజెనీ సెల్స్ ఇస్ ద సేమ్. ఓకే, ఈ క్రోమోజోమ్స్ సేమ్ ఉంటాయి అక్కడ పేరెంట్ లో అండ్ progeny cells అంటే దాని తర్వాత వచ్చే cells. ఓకే, though for convenience mitosis has been divided into 4 stages of nuclear division karyokinesis, it is very essential to understand that cell division is a progressive process and very clear cut lines cannot be drawn. ఓకే, ఏంటంటే ఇక్కడ మనం మన అనుకూలత కోసం ఇట్లా 4 స్టేజెస్ చేసుకున్నాం, కానీ ఒక వెరీ క్లియర్ కట్ లైన్స్ అనేవి మనం చెప్పలేము. ఇక్కడతో ఇది అయిపోయింది, ఇక్కడతో ఇట్లా అయిపోయింది. ఓకే, అది చెప్తున్నాను. ప్రోఫేస్, మెటాఫేస్, ఎనాఫేస్, టీలోఫేస్. ఓకే,
నెక్స్ట్ ఫస్ట్ ప్రోఫేస్ చూద్దాం. ఓకే, ప్రోఫేస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కార్యోకైనసిస్ ఆఫ్ మైటోసిస్. చూసాం కదా, ఇది ఫాలోస్ ద ఎస్ అండ్ జీ టూ ఫేజ్ ఆఫ్ ఇంటర్ఫేస్. తెలిసిందే మనం అక్కడ చూసిన డయాగ్రామ్ లో. In the S phase and G2 phase లో the new DNA molecules formed are not distinct but intertwined. Okay, prophase is marked. Prophase of initiation చూద్దాం. Prophase is marked by initiation of condensation of chromosomal material. ఓకే, ఫస్ట్ ఏం జరుగుతుందంటే ప్రోఫేస్ లో కండెన్సేషన్ ఆఫ్ ద క్రోమోజోమ్ మెటీరియల్. ఓకే, ఫస్ట్ అది జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఎస్ అండ్ జీ టూ ఫేజెస్ లో న్యూ డిఎన్ఏ ఏదైతే ఫౌండ్ ఆర్ నాట్ డిస్టింక్ట్. ఓకే, ఇంటర్వైన్ అంటే చుట్టుకొని ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, కండెన్సేషన్ జరుగుతుంది మొత్తం ఒక చోటుకు. ఓకే, క్రోమోజోమల్ మెటీరియల్ అనేది బికేమ్స్ అంటాంగిల్డ్. ఓకే, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కండెన్సేషన్, క్రోమాటిన్ కండెన్సేషన్. ఓకే, a centrosome which had undergone duplication during the S phase of interphase now begins to move towards the opposite poles of the cell. Okay, next important the centrosome which had undergone duplication during the S phase of interphase లో chromosome content DNA same ఉంది, DNA double అయింది అన్నాను కదా, అదే now begins to move towards the opposite poles of the cell. Okay, ఇక్కడ సెంట్రోజోమ్ అనేది ఆపోజిట్ పోల్స్ కి వెళ్ళిపోతుంది. ఓకే, ద కంప్లీషన్ ఆఫ్ ప్రోఫేస్ కెన్ దెన్ బి మార్క్డ్ బై ద ఫాలోయింగ్ ఈవెంట్స్ జరుగుతాయి. ఓకే, కంప్లీషన్ ఆఫ్ ప్రోఫేస్ అంటే ఫస్ట్ ఏం జరుగుతుందంటే క్రోమోజోమల్ మెటీరియల్ కండెన్స్. ఓకే, టు ఫార్మ్ కాంపాక్ట్ మైటోటిక్ క్రోమోజోమ్స్. ఓకే, క్రోమోజోమ్స్ ఎలా కనిపిస్తాయంటే క్రోమోజోమ్స్ ఆర్ సీన్ టు బి కంపోజ్డ్ ఆఫ్ టూ క్రోమాటిడ్స్ అటాచ్డ్ టుగెదర్ ఎట్ ద సెంట్రోమియర్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సెంట్రోజోమ్ విచ్ had undergone duplication during interphase begins to move towards opposite poles of the cell. Okay, నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈచ్ సెంట్రోజోమ్ మైక్రోట్యూబ్యూల్స్ కాల్డ్ యాస్టర్స్ వస్తాయి. ఓకే, ద టూ యాస్టర్స్ టుగెదర్ విత్ ఇక్కడ నెక్స్ట్ ద టూ యాస్టర్స్ టుగెదర్ విత్ ద స్పిండిల్ ఫైబర్స్ ఫార్మ్స్ మైటోటిక్ apparatus. ఓకే, ఇక్కడ ఈచ్ సెంట్రోజోమ్ నుండి మైక్రోట్యూబ్యూల్స్ అనేవి రేడియేట్ అవుతాయి. ఓకే, ఆ రేడియేట్ అయినప్పుడు వాటిని ఏమంటామంటే యాస్టర్స్ అంటాము. యాస్టర్స్ అంటాం. ద టూ యాస్టర్స్ టుగెదర్ విత్ ద స్పిండిల్ ఫైబర్స్. ఓకే, ఆ రెండు యాస్టర్స్ టుగెదర్ విత్ ద స్పిండిల్ ఫైబర్స్ ఫార్మ్స్ మైటోటిక్ apparatus. ఓకే, టూ యాస్టర్స్ టుగెదర్ విత్ ద స్పిండిల్ ఫైబర్స్ ఫార్మ్స్ మైటోటిక్ apparatus. ఓకే, chromosomal material condenses to form compact mitotic chromosomes. First is seen to composed of two chromatids. Okay, two chromatids అనేవి attached together in the centromere. Okay, centrosome opposite poles లోకి వెళ్ళింది, యాస్టర్స్ ఫామ్ అయితే ఈ టూ యాస్టర్స్ స్పిన్డిల్ ఫైబర్స్ తో కలిపి మైటోటిక్ apparatus అంటాం. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ cells at the end of prophase do not show Golgi complexes, endoplasmic reticulum, nucleolus and the nuclear envelope. Okay, ఇది ఇంపార్టెంట్. Do not show Golgi, endoplasmic reticulum, nucleolus, nuclear envelope. Okay, చూస్తే లేట్ ప్రోఫేస్ సెంట్రోజోమ్ అనేది పార్టీకి వెళ్ళిపోయింది, టూ క్రోమాటిడ్స్ లైన్ బై లో ఫామ్ అయింది, యాస్టర్స్ అండ్ స్పిండిల్ ఫైబర్స్ వచ్చేస్తాయి. ఓకే, మెటాఫేస్. ఓకే, మెటాఫేస్ ద కంప్లీట్ disintegration of the nuclear envelope marks the start of the second phase of mitosis. Complete disintegration of the nuclear envelope marks the start of the second phase of mitosis. Hence, the chromosomes are spread through the cytoplasm of the cell. Okay, complete disintegration of the nuclear envelope. Okay, complete disintegration of the nuclear envelope marks the start of the second phase of mitosis. Okay, hence the chromosomes are spread through the cytoplasm of the cell. Okay, chromosomes are spread through the cytoplasm of the cell. Okay,
chromosomes are spread through the cytoplasm of the cell. Okay. Hmm. Hmm. By this stage, condensation of the chromosomes is completed and they can be absorbed. Okay. By this stage, condensation of chromosomes is completed and they can be observed clearly under the microscope. Okay. ఇక్కడ చూసుకుంటే by this stage condensation of the chromosomes complete అవుతాయి. ఓకే. కండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఓకే. కండెన్సేషన్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ అనేది కంప్లీట్ అయింది. ఓకే. కండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ కంప్లీట్ అయింది. ఓకే. This then is the stage at which morphology of chromosomes is most easily studied. Okay. ఇది మెటాఫేజ్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే this is the stage at which morphology of chromosomes is most easily studied. Okay. At this stage, metaphase chromosome is made up of two sister chromatids. Okay. Two sister chromatids, small disc shaped. Okay. The metaphase chromosomes is made up of two sister chromatids. Okay. Which are held together by the centromere. Okay. Which are held together by the centromere. Okay. ఇక్కడ చూసుకుంటే స్మాల్ డిస్క్ షేప్ స్ట్రక్చర్స్ అట్ ద సర్ఫేస్ ఆఫ్ సెంట్రోమీర్స్ ఉంటాయి. అది కైనెటోకోర్స్. ఓకే. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. దీస్ స్ట్రక్చర్స్ సర్వ్ యాజ్ ద సైడ్స్ ఆఫ్ అటాచ్మెంట్ ఆఫ్ స్పిండిల్ ఫైబర్స్ అటాచ్ అయితే. ఓకే. ఈ మెటాఫేస్ అనేది క్యారెక్టరిస్టిక్ అయితే ఈ మెటాఫేస్ అనేది అందుకే ఆల్ క్రోమోజోమ్స్ కమింగ్ టు లైట్ ద ఈక్వేటర్ విత్ వన్ క్రోమాటిడ్ ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్ కనెక్టెడ్ బై ఇట్స్ కైనెటోకోర్ టు స్పిండిల్ ఫైబర్స్ ఫ్రమ్ వన్ పోల్. ఓకే. ఇది చూపిస్తే చెప్తాను ఆగండి. ఇప్పుడు ఇక 10.2b. ఓకే. ఇది ఈ ఫిగర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే. ఇది ఈ ఫిగర్ ని మెటాఫేజ్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై ఆల్ ద క్రోమోజోమ్స్ కమింగ్ టు లై ఎట్ ద ఈక్వేటర్. ఓకే. ఫస్ట్ ఇది చూడండి. అన్ని క్రోమోజోమ్స్ ఇది ఒక ఎర్త్ లా తీసుకుంటే ఎర్త్ లో ఈక్వేటర్ ఇట్లా ఉంటుంది కదా, అలాగే ఇమాజిన్ చేసుకోండి. ఈ క్రోమోజోమ్స్ అన్ని కూడా ఒక లైన్ లో ఈక్వేటర్ లో ఉంటాయి. ఓకే. ఈక్వటోరియల్ ప్లేన్ లో ఉంటాయి. ఓకే. ఈక్వటోర్ లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే వన్ క్రోమాటిడ్ ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్ connected by its kinetochore to spindle fibers from one pole and its sister chromatid connected by its kinetochore. ఓకే. ఇప్పుడు నేను చెప్తాను. ఇది ఉంది కదా, ఇది ఒక క్రోమోజోమ్, ఇది ఒక క్రోమోజోమ్. ఇక్కడ డిస్క్రిప్షన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, వైట్ ఇది 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 ఇది. ఓకే. ఇవి కైనటోకోర్స్. ఓకే. కైనటోకోర్స్ ఏం చేస్తున్నాయి, ఈ పోల్ కి ఈ పోల్, ఈ కైనటోకోర్ ఈ పోల్ ఇట్లా కనెక్ట్ అవుతున్నాయి. ఓకే. స్పిండిల్ ఫైబర్స్ ద్వారా. ఈ స్పిండిల్ ఫైబర్ ఈ కైనటోకోర్ నుండి ఈ పోల్ ఈ సెంట్రోమ్ వరకు, ఈ సెంట్రియల్ నుండి ఇక్కడ వరకు. ఓకే. ఇప్పుడు అర్థమైంది కదా, ఇది మెటాఫేస్. ఈక్వటోరియల్ ప్లేన్ లో ఉంటాయి టూ సిస్టర్ క్రోమాటిడ్స్ ఉంటాయి. ఒకటి ఒకవైపు, ఒకటి ఒకవైపు. ఒక కైనటోకోర్ నుండి ఒక కైనటోకోర్ నుండి ఈ వైపుకి ఇట్లా స్పిండిల్ ఫైబర్ తో కనెక్ట్ అవుతాయి. ఒక కైనటోకోర్ నుండి ఇటు వైపుకి ఇట్లా కనెక్ట్ అవుతాయి. ఓకే. స్పిండిల్ ఫైబర్స్. ఓకే. ఈక్వటోరియల్ ప్లేన్. ఓకే. Plane of alignment of chromosomes is referred to as metaphase plate. Okay. Metaphase plate. Key features of metaphase ఏంటి అంటే spindle fibers. Key features: spindle fibers attached to kinetochores. Okay. Chromosomes are moved to spindle equator and get aligned along metaphase plate through spindle fibers to both poles. Okay. Next, anaphase. Okay. At the onset of anaphase, each chromosome arranged at the metaphase is split simultaneously. Okay. మెటాఫేజ్ జరిగే స్టార్టింగ్ లోనే ఈచ్ క్రోమోజోమ్ అంటే అరేంజ్డ్ అట్ ద మెటాఫేజ్ స్ప్లిట్ ఈక్వటోరియల్ ప్లేన్ లో ఎలా ఉంది కదా, అది సైమల్టేనియస్లీ స్ప్లిట్ అయ్యింది. ఓకే. అంటే టూ డాటర్ క్రోమాటిడ్స్ గా ఓకే సపరేట్ అయ్యింది. నౌ రెఫర్ టు as డాటర్ క్రోమోజోమ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ డాటర్ న్యూక్లియర్. ఓకే. ఇవి ఏం చేస్తాయంటే begin their migration towards the opposite poles. ఓకే. ఇది చూడండి, ఇక్కడ హాఫ్ గా సెంట్రోమియర్ దగ్గర ఇక్కడ హాఫ్ గా డివైడ్ అయ్యి ఈ సిస్టర్ క్రోమాటిడ్స్ ఇటువైపు వెళ్ళిపోతున్నాయి, ఇటువైపు వెళ్ళిపోతున్నాయి. ఓకే. ఇవి ఇటువైపు, ఇవి ఇటువైపు, ఇవి ఇటువైపు, ఇవి ఇటువైపు, ఇవి ఇటువైపు, ఇవి ఇటువైపు. ఓకే. ఇట్లా వెళ్ళిపోతున్నాయి. as each chromosome moves away from the equatorial plate, the centromere of each chromosome remains directed towards the pole
and hence at the leading edge with the arms of the chromosome trailing behind. Okay. Each chromosome వెళ్ళేటప్పుడు the centromere of each chromosome అనేది direct towards the pole ఉండేది. ఆ తర్వాత centromere of each chromosome directed towards the pole and hence the leading edge with the arms of the chromosome trailing behind. ఓకే, చూసారు కదా, ఇక్కడ సెంట్రోమియర్ ఉంది కదా, ఈ సెంట్రోమియర్ అనేది ఇటువైపు వస్తుంది, ఈ ఆర్మ్స్ అనేవి ఇటువైపు ఉన్నాయి. ఇక్కడ కూడా సెంట్రోమియర్ ఇటువైపు ఉంది, ఈ ఆర్మ్స్ అనేవి ఇటువైపు ఉంది. అదే అది చెప్తుంది. ఓకే. ఎనాఫేజ్ స్టేజ్ క్యారెక్టరైజ్డ్ బై కీ ఈవెంట్స్ ఏంటంటే కీ ఈవెంట్స్ చూద్దాం. ఎనాఫేజ్ లో సెంట్రోమియర్ స్ప్లిట్ అయితే అండ్ క్రోమాటిడ్ సపరేట్ అయితే క్రోమాటిడ్స్ అనేవి ఆపోజిట్ పోల్స్ కి వెళ్ళిపోతున్నాయి. ఓకే, ఇదే ఇంపార్టెంట్. ఇక్కడ సెంట్రోమియర్ స్ప్లిట్ అవుతున్నాయి, క్రోమాటిడ్ సపరేట్ అవుతున్నాయి. సెంట్రోమియర్ స్ప్లిట్టింగ్ జరిగింది, క్రోమాటిడ్ సపరేట్ అవటం జరిగింది, క్రోమాటిడ్స్ ఆపోజిట్ పోల్స్ వెళ్ళిపోతున్నాయి. ఓకే, నెక్స్ట్ at the beginning of the final stage of telophase, chromosomes that have reached their respective poles decondense and lose their individuality. Okay, telophase లో చూస్తే ఇట్లా క్రోమాటిడ్స్ లాగా ఉన్నవి ఇక్కడికి వచ్చేసరికి ఆ కండెన్సేషన్ మొత్తం పోయి ఇట్లా అయిపోయింది. ఓకే, మళ్ళీ ఇట్లా అయిపోతుంది. ఓకే, అంటే లూజ్ దర్ ఇండివిజువాలిటీ. ఇండివిజువల్ క్రోమాటిడ్స్ క్రోమోజోమ్ లో ఉండవు ఇక్కడ. ఓకే, రెస్పెక్టివ్ పోల్స్ అనేది డీకండెన్స్ అవుతాయి. ఓకే, డీకండెన్స్ అవుతాయి, లూజ్ దర్ ఇండివిజువాలిటీ. ఓకే, నెక్స్ట్ ఇండివిజువల్ క్రోమోజోమ్స్ అనేవి ఇప్పుడు చూడలేము. ఓకే, అండ్ ఈచ్ సెట్ ఆఫ్ క్రోమాటిన్ మెటీరియల్ అనేది tends to collect at the each of the two poles. Okay, this stage key events. telophase లో key events చూస్తే క్రోమోజోమ్స్ క్లస్టర్. ఓకే, ఈ క్రోమోజోమ్స్ అనేవి క్లస్టర్ అయితే ఆపోజిట్ స్పిండిల్ పోల్స్ దగ్గర, తర్వాత న్యూక్లియర్ ఎన్వలప్ డెవలప్ అయింది, ఆ తర్వాత న్యూక్లియోలస్, గోల్గి కాంప్లెక్స్ అండ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మళ్ళీ కనబడతాయి. ఓకే, 3 ఈవెంట్స్ telophase లో సిగ్నిఫికెన్స్. ఓకే, ఫస్ట్ క్రోమోజోమ్స్ అనేవి క్లస్టర్ అయితే ఆపోజిట్ స్పిండిల్ పోల్స్ లో అండ్ లూజ్ దర్ ఐడెంటిటీ యాజ్ డిస్క్రీట్ ఎలిమెంట్స్. ఓకే, ఎప్పుడైతే క్రోమాటిడ్స్ లాగా ఇండివిజువల్ ఉన్నాయి అదంతా పోయి ఇట్లా ఒక మాస్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, తర్వాత న్యూక్లియర్ ఎన్వలప్ వచ్చేసింది. ఓకే, ఈ న్యూక్లియర్ ఎన్వలప్ వచ్చేసింది. అదే తర్వాత ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీలో చూస్తే న్యూక్లియస్ వచ్చేసింది, గోల్గి కాంప్లెక్స్ వచ్చేసింది, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వచ్చేసింది. ఈ 3 మనం చూసుకుంటే ప్రోఫేస్ లో పోయి ఉంటాయి. ఓకే, ప్రోఫేస్ ఎండింగ్ కల్లా కనపడవు. ఓకే, ప్రోఫేస్ ఎండ్ ఆఫ్ ద ప్రోఫేస్ లో ఇవన్నీ పోతాయి. ఓకే, ఇవన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. ఓకే, ఒక రకంగా చూసుకుంటే ఇవన్నీ ఆపోజిట్ టు ప్రోఫేస్. ఓకే, ఆపోజిట్ టు ప్రోఫేస్. ఓకే, ప్రోఫేస్ లో ఇవన్నీ ఆపోజిట్ గా జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ సైటోకైన్సిస్. ఓకే, సైటోకైన్సిస్ మైటోసిస్ అనేది నాట్ ఓన్లీ సెగ్రిగేషన్ ఆఫ్ 2 క్యారియోకైన్సిస్ కాదు, సెల్ అనేది 2 డాటర్ సెల్స్ గా ఫామ్ అయ్యింది. ఓకే, ఎలా అంటే సెపరేషన్ ఆఫ్ సైటోప్లాజం. ఓకే, కాల్డ్ సైటోకైన్సిస్. ఓకే, సైటోకైన్సిస్ జరిగిద్ది అంటున్నారు. ఓకే, యానిమల్ సెల్ లో అయితే చూద్దాం. ఇన్ అన్ యానిమల్ సెల్ అచీవ్డ్ బై అపియరెన్స్ ఆఫ్ ఎ ఫర్రో ఇన్ ద ప్లాస్మా మెంబ్రేన్. ఓకే, ఈ ఫర్రో ఏం చేసిద్దంటే గ్రాడ్యువల్లీ డీపెన్స్ అండ్ అల్టిమేట్లీ జాయిన్స్ ఇన్ ద సెంటర్ డివైడింగ్ ద సైటోప్లాజం ఇంటూ 2. ఓకే, అదే ప్లాంట్ సెల్స్ ఎలా చెప్తే చూద్దాం. ప్లాంట్ సెల్స్ హౌఎవర్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై రిలేటివ్ అండ్ ఇన్ఎక్స్టెన్సిబుల్ సెల్ వాల్, దేర్ఫోర్ దే అండర్గో సైటోకైన్సిస్ బై డిఫరెంట్ మెకానిజం. ఓకే, ఈ ప్లాంట్ సెల్స్ లో వాల్ ఫార్మేషన్ అనేది స్టార్ట్స్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సెల్ అండ్ గ్రోస్ టు అవుట్వర్డ్స్ టు మీట్ ద ఎగ్జిస్టింగ్ lateral walls. Okay, the formation of new cell wall begins with the formation of a simple precursor called cell plate. Okay, సింపుల్ ప్రికర్సర్ ఏంటంటే సెల్ ప్లేట్ ఫామ్ అయింది. అదేం చేస్తుంది అంటే మిడిల్ లామెల్లాని సిగ్నిఫికెంట్ చేసేది బిట్వీన్ ద వాల్స్ ఆఫ్ 2 adjacent cells. ఓకే, ఇక్కడ చూద్దాం. At the time of cytoplasmic division, the organelles like mitochondria and plastids get distributed between the 2 daughter cells. In some organisms, కొన్నిట్లో చూసుకుంటే మనం కొన్ని ఆర్గానిజమ్స్ లో చూసుకుంటే క్యారియోకైన్సిస్ జరిగింది కానీ దాని తర్వాత సైటోకైన్సిస్ జరుగుతుంది. కాబట్టి తర్వాత ఏమేం జరిగింది అంటే మల్టీ న్యూక్లియర్ కండిషన్ వచ్చింది.
ఫార్మేషన్ ఆఫ్ సిన్సేషియం అంటాం. సిన్సేషియం అంటే మల్టీ న్యూక్లియేట్. ఓకే, ఈయన ఎగ్జాంపుల్ చూసుకుంటే లిక్విడ్ ఎండోస్పోమ్ ఇన్ కోకోనట్. ఓకే, లిక్విడ్ ఎండోస్పోమ్ ఇన్ కోకోనట్. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైటోసిస్. ఓకే, మైటోసిస్ ఆర్ ద ఈక్వేషన్ డివిజన్ అంటాం ఈజ్ యూజువల్లీ రెస్ట్రిక్టెడ్ టు ద డిప్లాయిడ్ సెల్స్. ఓకే, డిప్లాయిడ్ సెల్స్ ఓన్లీ. Mitosis is usually restricted to diploid cells only. Okay, కానీ however in some lower plants and in some social insects, haploid cells also divide by mitosis. Okay, some social insects in some lower plants, haploid cells అనేవి కూడా డివైడ్ అవుతాయి. ఓకే, ఇట్ ఈస్ వెరీ essential to understand the significance. Okay, however in some lower plants and in some social insects, haploid cells అనేవి కూడా డివైడ్ అవుతాయి. ఓకే, it is very essential to understand the significance of this division. Okay, are you aware of? Okay, mitosis usually results in the production of diploid daughter cells with identical genetic component. Okay, mitosis లో diploid daughter cells వస్తాయి. Okay, the growth of multicellular organisms అనేది is due to mitosis. Okay, ఈ సెల్ గ్రోత్ అనేది రిజల్ట్స్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రేషియో బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం. ఓకే, therefore is essential because of the పరిస్థితి. ఓకే, కాబట్టి ఈ మైటోసిస్ అనేది ఎసెన్షియల్ అయింది దేనికి అంటే దీనికి ఎసెన్షియల్ ఫర్ ద సెల్ టు రిస్టోర్ ద మైటోసిస్ అనేది ఎసెన్షియల్ ఫర్ ద సెల్ టు డివైడ్ టు రిస్టోర్ ద న్యూక్లియో సైటోప్లాస్మిక్ రేషియో. ఇంకోటి సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ మైటోసిస్ ఏంటంటే సెల్ రిపేర్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. cells of the upper layer of the epidermis, cells of the lining of gut and blood cells are being constantly replaced. Okay, mitotic divisions in the meristematic tissues. చూద్దాం, mitotic divisions in the meristematic tissues ఏంటి అంటే apical and lateral cambium continuous growth of plants జరిగింది. Okay, throughout their life. ఇక్కడ అంటే apical and lateral the cambium. Okay, results in continuous growth. Okay, continuous growth throughout their life. Okay, next meiosis. Okay, production of offspring by sexual reproduction includes the fusion of two gametes. Okay, ఇక్కడ offspring ఒకటి రావాలి అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ జరిగింది. ఓకే, ఏం జరిగింది అంటే ఫ్యూజన్ ఆఫ్ టూ గ్యామెట్స్ జరిగింది, ఈచ్ విత్ కంప్లీట్ హ్యాప్లాయిడ్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఓకే, హ్యాప్లాయిడ్ కలిస్తే డిప్లాయిడ్ జరిగింది. ఓకే, ఈ గ్యామెట్స్ అనేది స్పెషలైజ్డ్ డిప్లాయిడ్ సెల్స్ నుండి ఫామ్ అయితే. ఓకే, ఈ స్పెషలైజ్డ్ కైండ్ ఆఫ్ సెల్ డివిజన్ దట్ రెడ్యూసెస్ ద క్రోమోజోమ్ నంబర్ బై హాఫ్ రిజల్ట్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్. ఓకే, దీన్ని ఏమంటామంటే మియోసిస్ అంటాం. ఓకే, మియోసిస్ అనేది ప్రొడక్షన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ ఫేజ్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ సెక్షువల్లీ రిప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ వేరస్. ఓకే, ఇక్కడ చూస్తే మియోసిస్ ఏం ఎన్షూర్ చేసిద్ది అంటే హ్యాప్లాయిడ్ ఫేజ్ ఇన్ ద లైఫ్ సైకిల్. ఓకే, అదే ఫర్టిలైజేషన్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ డిప్లాయిడ్ ఫేజ్ జరిగింది. ఓకే, we came across meiosis during gametogenesis in plants and animals. Okay, meiosis during gametogenesis. Okay, జరిగేది. మియోసిస్ లో మెయిన్ ఇది చూద్దాం. మియోసిస్ లో ఏమేమి జరిగిందో. మియోసిస్ అనేది 2 సీక్వెన్షియల్ సైకిల్స్ ఆఫ్ న్యూక్లియర్ అండ్ సెల్ డివిజన్ జరిగింది. ఏంటి అంటే మియోసిస్ 1 అండ్ మియోసిస్ 2. కానీ ఓన్లీ సింగిల్ సైకిల్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్, కానీ ఒక్కసారి డిఎన్ఏ రెప్లికేషన్ జరిగింది. ఓకే, meiosis 1 అనేది initiated after the parental chromosomes have replicated. Okay, to produce identical sister chromatids at the S phase. meiosis 1 అనేది ఎప్పుడు జరిగిందంటే after the parental chromosomes have replicated. Okay, to produce ఏం జరిగిందంటే identical sister chromatids after the at the S phase. Okay, meiosis లో ఇంకా ఏం జరిగిందంటే meiosis involves pairing of homologous chromosomes and recombination between non-sister chromatids of homologous chromosomes. Okay, lastly ఏం జరిగిందంటే 4 haploid cells are formed at the end of meiosis 2. Okay, ఫస్ట్ మియోసిస్ అనేది 2 సీక్వెన్షియల్ సైకిల్స్ లో జరిగింది, 1 2, కానీ ఒక్కసారి డిఎన్ఏ రెప్లికేషన్ జరిగింది. మియోసిస్ 1 ఎప్పుడు జరిగిందంటే ఎస్ ఫేజ్ తర్వాత జరిగింది. ఎస్ ఫేజ్ లో ఏం జరిగిందంటే క్రోమోజోమ్స్ అనేది రెప్లికేట్ అవుతుంది టు ప్రొడ్యూస్ ఐడెంటికల్ సిస్టర్ క్రోమాటిడ్స్. ఓకే, మియోసిస్ అనేది పేరింగ్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ జరిగింది. ఓకే,
తర్వాత రీకాంబినేషన్ బిట్వీన్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్ జరిగింది. ఓకే, తర్వాత ఎండ్ లో 4 హ్యాప్లాయిడ్ క్రోమోజోమ్స్, 4 హ్యాప్లాయిడ్ సెల్స్ వస్తాయి. ఫస్ట్ చూద్దాం. ఓకే, మియోసిస్ 1, తర్వాత మియోసిస్ 2. ఓకే, తర్వాత సిగ్నిఫికెన్స్ ఆఫ్ మియోసిస్ చూసాము, అయిపోయింది. మియోసిస్ 1. ఓకే, ప్రోఫేజ్ 1 ఉంటుంది. ఇక్కడ ప్రోఫేజ్ లాంగెస్ట్ ఫేజ్. ఓకే, తర్వాత మెటాఫేజ్ అంతా ఉండదు. మెటాఫేజ్, టిలోఫేజ్, అనాఫేజ్ రెండు మొత్తం చిన్న. ఓకే, ఇక్కడ కొంచెం చూడాలి, ఇది ఇంపార్టెంట్. ఓకే, ప్రోఫేజ్ ఆఫ్ ద ఫస్ట్ meiotic division typically longer, okay, and more complex, okay, and more complex when compared to preface of meiosis. further 5 phases లో డివైడ్ అయ్యింది. ఓకే, ఏంటంటే లెప్టోటీన్, జైగోటీన్, ప్యాకిటీన్, డిప్లోటీన్ అండ్ డయాకైన్సిస్. ఓకే, 5 స్టేజ్ మార్క్ చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ లెప్టోటీన్ స్టేజ్ లో chromosomes become gradually visible. Okay, chromosomes become gradually visible. Compaction of chromosomes continues throughout the leptotin. Okay, compaction of chromosomes continues throughout leptotin. This is followed by zygotin. Okay, zygotin లో ఏం జరిగిందంటే chromosomes అనేవి start pairing together. Okay, this process of association is called synapsis. Okay, this process of association is called synapsis. Okay, synapsis అంటాము. Such paired chromosomes are called homologous chromosomes అంటాం వీటిని. ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టేజ్ లో క్రోమోజోమ్ స్టార్ట్ పేరింగ్ టుగెదర్. ఓకే, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ఏం ఇండికేట్ చేసిందంటే క్రోమోజోమ్ సినాప్సిస్ అనేది రికంబైన్ అయితే దేని ద్వారా అంటే ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్. ఏంటి అంటే సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అంటాం. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ కాల్డ్ సినాప్టోనిమల్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ అనేది ఫార్మ్ అయింది కదా, అది ఫార్మ్ బై పేర్ ఆఫ్ సినాప్స్ హోమోలోగస్ chromosomes is called bivalent అంటాం, bivalent or a tetrad. However, these are more clearly visible at the next stage. Okay, ఇవి ఫస్ట్ 2 స్టేజెస్ అనేవి రిలేటివ్లీ షార్ట్. ఓకే, రిలేటివ్లీ షార్ట్ కంపేర్ టు ద నెక్స్ట్ స్టేజ్. ఓకే, నెక్స్ట్ ప్యాకెటిన్ కి వెళ్దాం. ఈ ప్యాకెటిన్ లో ఏం జరిగిందంటే 4 chromatids అనేవి of each bivalent chromosomes become distinct and clearly appears as tetrads. ఓకే, దీని క్యారెక్టరిస్టిక్ ఏంటంటే appearance of recombination nodules. Okay, the sites at which crossing over occurs between non-sister chromatids of the homologous chromosomes. Okay, ఇక్కడ homologous chromosomes అంటే ఇట్లా కలిసిపోయి ఉన్నాయి కదా, వాటిల్లో జరిగింది. ఓకే, ప్రోఫేజ్ 1 ఇట్లా జరిగింది, 2 క్రోమోజోమ్స్ కలిసి 4 ఇట్లా కలిసి ఉంటాయి. ఓకే, ఇక్కడ మెటాఫేజ్ 1 లో చూసుకుంటే ఇట్లా వచ్చేసిస్తాయి. ఓకే, ఈ క్రాసింగ్ ఓవర్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. ఓకే, బిట్వీన్ ద 2 homologous chromosomes. ఇది ఎంజైమ్ మీడియేటెడ్. ఓకే, ఎంజైమ్ మీడియేటెడ్ ప్రాసెస్. ఎంజైమ్ ఏంటి అంటే రీకాంబినేస్. ఓకే, ఎంజైమ్ ఏంటి అంటే రీకాంబినేస్. క్రాసింగ్ ఓవర్ చూసుకుంటే క్రాసింగ్ ఓవర్ అనేది లీడ్స్ టు రీకాంబినేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఆన్ ద 2 chromosomes. ఈ రీకాంబినేషన్ బిట్వీన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేది బై ద ఎండ్ ఆఫ్ ప్యాకెటిన్ కి కంప్లీట్ అయిపోయింది. ఓకే, leaving the chromosomes linked at the sites crossing over. Okay, sites of crossing over. Beginning of diplotin is recognized by the dissolution of synaptonimal complex and the tendency of the recombined homologous chromosomes of the bivalents to separate from each other. Okay, ఇక్కడ ఎలా జరిగిందంటే డిప్లోటిన్ లో dissolution of the synaptonimal complex and tendency of the recombined homologous. సేమ్ ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే సెపరేట్ అయితే. ఓకే, అక్కడ అనాఫేస్ లో లాగా ఇక్కడ కూడా సెపరేట్ అయితే. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రీమ్ స్ట్రక్చర్స్ ఫార్మ్ అయితే ఈ ఎక్స్ట్రీమ్ స్ట్రక్చర్స్ ఏమంటామంటే కయాజ్మేటా అంటాం. ఓకే, ఇది ఒక ఫ్యాక్ట్ ఇచ్చాడు. ఈ నూసైట్స్ ఆఫ్ సమ్ వర్టిబ్రేట్ డిప్లోటిన్ కెన్ లాస్ట్ ఫర్ మంత్స్ ఆర్ ఇయర్స్. ఓకే, ఈ సెపరేషన్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఆఫ్ జరిగింది ఎక్కడ అంటే ఇన్ సమ్ oocytes ఆఫ్ వర్టిబ్రేట్స్. ఓకే, ఈ oocytes ఆఫ్ సమ్ వర్టిబ్రేట్స్. ఓకే, డిప్లోటిన్ అనేది క్యాన్ లాస్ట్ ఫర్ మంత్స్ ఆర్ ఇయర్స్. ఓకే, ఫైనల్ స్టేజ్ ఆఫ్ మియోసిస్ అనేది డయాకైన్సిస్. ఓకే, డయాకైన్సిస్ ఇది మార్క్డ్ బై
దిస్ ఈస్ మార్క్డ్ బై టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మేటా. ఈ ఫేజ్ లో ఏం జరిగిందంటే క్రోమోజోమ్స్ ఆర్ ఫుల్లీ కండెన్స్డ్ అండ్ ద మెయోటిక్ స్పిండిల్ ఈస్ అసెంబుల్డ్ టు ప్రిపేర్ ద హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఫర్ సెపరేషన్. ఓకే, బై ద ఎండ్ ఆఫ్ డయాకినెసిస్ అనేది by the end of diakinesis, nucleolus disappears and nuclear envelope also breaks down. డయాకినసిస్ అయింది ట్రాన్సిషన్. ఓకే, మెటాఫేస్. ఇది ప్రోఫేస్ అక్కడ కూడా జరిగింది. ఆ ప్రోఫేస్ లో కూడా న్యూక్లియస్ డిసపియర్ అయింది, న్యూక్లియర్ ఎన్వలప్ అనేది ఆల్సో బ్రేక్స్ డౌన్. ఓకే, నెక్స్ట్ మెటాఫేస్ 1. ఓకే, మెటాఫేస్ 1 చూసుకుంటే ఈ బైవాలెంట్ క్రోమోజోమ్స్ అనేది ఈక్వటోరియల్ ప్లేట్ లో ఆ మెటాఫేస్ లాగా ఈ మైక్రోట్యూబ్యూల్స్ అనేది ఫ్రమ్ ఆపోజిట్ పోల్స్ ఆఫ్ ద స్పిండిల్ అటాచ్ టు కైనటోకోరస్ థీమ్. అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఎనాఫేస్. ఓకే, ఈ ఎనాఫేస్ లో ఏం జరుగుతుందంటే హోమోలాగస్ క్రోమోజోమ్స్ సెపరేట్ వైల్ సిస్టర్ క్రోమాటిడ్స్ రిమైన్ అసోసియేటెడ్ ఎట్ ద సెవమాటిడ్స్. ఓకే, హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటే ఇక్కడ చూడండి ఈ 4 ఉన్నాయి కదా, ఇక్కడ ఈ ఇట్లా సెపరేట్ అయిపోతాయి. ఓకే, టీలోఫేస్ లో అక్కడ టీలోఫేస్ లో ఎలా జరిగింది, ఇక్కడ కూడా అదే జరిగింది. ఓకే, న్యూక్లియర్ మెంబ్రేన్ అండ్ న్యూక్లియస్ మళ్ళీ వస్తాయి, సైటోకన్సిస్ తర్వాత జరిగింది అండ్ దిస్ ఇస్ కాల్డ్ as dyad of cells. Okay, although in many cases chromosomes do undergo some dispersion, they do not reach the extremely extended state of interphase nucleus. Okay, stage between the two meiosis ఒక స్టేజ్ ఉంటుంది టూ మియోటిక్ డివిజన్స్ 1 and 2 మధ్యలో, ఇది ఇంటర్కైన్సిస్ అంటాం. ఇది జనరల్లీ షార్ట్ లివ్డ్. ఓకే, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే నో రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ డ్యూరింగ్ ఇంటర్కైన్సిస్. ఓకే, ఇంటర్కైన్సిస్ ఈస్ ఫాలోడ్ బై ప్రోఫేజ్ 2. ఓకే, ఇంటర్కైన్సిస్ తర్వాత ప్రోఫేజ్ 2 జరిగింది. ఏ మచ్ సింప్లర్ ప్రోఫేజ్ దాన్ ప్రోఫేజ్ 1. ఓకే, ప్రోఫేజ్ 2 చూద్దాం. మియోసిస్ 2 అనేది ఇనిషియేటెడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సైటోకైనసిస్. ఓకే, usually before the chromosomes are fully elongated. In contrast to meiosis 1, meiosis 2 resembles a normal mitosis. Okay, నార్మల్ గా ఏమేం జరుగుతుంది అలా జరిగింది. న్యూక్లియర్ మెంబ్రేన్ డిసపియర్స్ అయింది, క్రోమోజోమ్స్ మళ్ళీ కాంపాక్ట్ అయితే. ఓకే, మెటాఫేస్ లో కూడా ఆల్మోస్ట్ సేమ్ అట్లానే జరిగింది. ఓకే, క్రోమోజోమ్స్ అన్ని అలైన్ అయితే ఈక్వేటర్ లో, మైక్రోట్యూబ్యూల్స్ ఫ్రమ్ ఆపోజిట్ పోల్స్ వస్తాయి అటాచ్ టు కైనటోకోర్స్. ఓకే, సైమల్టేనియస్ స్ప్లిట్టింగ్ ఆఫ్ సెంట్రోమియర్ జరిగింది ఇక్కడ ఎనాఫేస్ 2 లో, ఆ ఎనాఫేస్ లాగా జరిగింది. ఓకే, ఆపోజిట్ పోల్స్ లో జరిగింది. ఓకే, వెళ్ళిద్ది. ఓకే, ఎలా అంటే బై షార్టనింగ్ ఆఫ్ మైక్రోట్యూబ్యూల్స్ అటాచ్ టు కైనటోకోర్స్. ఓకే, నెక్స్ట్ telophase 2. Meiosis ends with telophase 2 in which the two groups of chromosomes once again get enclosed by a nuclear envelope. Okay, ఆ తర్వాత మళ్ళీ సైటోకైనసిస్ ఫాలోస్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ టెట్రాడ్. ఇట్ ఈస్ 4 aploid daughter cells. ఓకే, ఇక్కడ చూసుకుంటే ప్రోఫేస్ మెటాఫేస్. ఓకే, మెటాఫేస్ లో ఈక్వటర్ లో అలైన్ అయితే అది ఎనాఫేస్ లో స్ప్లిట్టింగ్ జరిగింది. ఇక్కడ నార్మల్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ క్రోమాటిడ్స్ వచ్చేస్తాయి. ఓకే, 4 daughter cells వచ్చేస్తాయి. ఓకే, ఒకసారి సిగ్నిఫికెన్స్ ఆఫ్ మియోసిస్ చూద్దాం. సిగ్నిఫికెన్స్ ఆఫ్ మియోసిస్ ఏంటంటే మియోసిస్ ఈస్ ద మెకానిజం బై విచ్ కన్వర్షన్ ఆఫ్ స్పెసిఫిక్ chromosome number of each species is achieved. Okay, across generations in sexually reproducing organisms, even though process result in the product. It also ఇక్కడ ఏం జరుగుతుందంటే జెనెటిక్ వేరియబిలిటీని పెంచుద్ది. ఓకే, ఫ్రమ్ 1 generation to. ఓకే, వేరియేషన్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. ఓకే, ఓకే, ఈ చాప్టర్ అయిపోయింది. ఎక్సర్సైజ్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 24 hours. ఓకే, distinguish cytokinesis from karyokinesis. Cytoplasm division and nuclear division. ఆ పైన ఉన్న ఈవెంట్స్ అన్ని రాసేయచ్చు. డిస్క్రైబ్ ద ఈవెంట్స్ డ్యూరింగ్ ప్లేస్. ఓకే, ఇంటర్ఫేస్ లో G1 S phase and G2 phase. ఓకే, G1 ఇన్స్టాక్ లోపల అక్కడ ఉన్నాయి G1 అంటే G2 phase క్వజెంట్ phase. ఓకే, G0 అండ్ క్వజెంట్ phase చూద్దాం. ఇంటర్ఫేస్ దగ్గర ఉండిద్ది. ఓకే, ఇక్కడ చూస్తే సమ్ సెల్స్ ఇన్ ద అడల్ట్ సెల్స్ డు నాట్ అపియర్ ఎగ్జిబిట్ డివిజన్. ఏవైతే ఎగ్జిబిట్ డివిజన్ చేయవు, ఏవైతే సైలెంట్ ఒక
ఇన్యాక్టివ్ స్టేజ్ లోకి వెళ్ళిపోతాయి. ఆ ఇన్యాక్టివ్ స్టేజ్ ఏమంటాం అంటే G0 ఆర్ క్వెసెంట్ స్టేజ్ అంటాం. ఇక్కడ సెల్స్ ఏం చేస్తాయంటే మెటబాలిక్స్ యాక్టివ్గా ఉంటాయి అంటే, కానీ ప్రొలిఫరేషన్ అయితే ఏమీ జరగదు. నో లాంగర్ ప్రొలిఫరేట్స్. ఓకే, డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఆర్గానిజం. ఓకే, నెక్స్ట్, why mitosis is called equational division. ఓకే, మైటోసిస్ ఈక్వేషనల్ డివిజన్ అని ఎందుకంటే మీకు చూపిస్తాను అండి. ఇక్కడ చూడండి, సిన్స్ ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ద పేరెంట్ అండ్ ప్రోజెనీ సెల్స్ ఇస్ ద సేమ్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as ఈక్వేషనల్ డివిజన్. ఓకే, అందుకని ఈక్వేషనల్ డివిజన్ అంటాం. ఓకే, నేమ్ ద స్టేజ్ ఆఫ్ సెల్ సైకిల్ at which one of the following events occur. Chromosomes are moved to spindle equator. Metaphase. Okay, metaphase. Chromosome syndrome, anaphase. Okay, second is the anaphase. Pairing between homologous chromosomes takes place. Prophase 1. Okay, ఇది prophase 1. Crossing over between the homologous chromosomes takes place. ఇది prophase 1. ఓకే, ఓకే, స్టేజ్ అంటే హ్యాప్లోట్ అది డిప్లోటినా అట్లా ఆ స్టేజెస్ అడిగారు, అది కూడా రాయొచ్చు క్లియర్ కావాలంటే. ఓకే, సినాప్సిస్, బైవాలెంట్ అండ్ కయాస్మెటా. డ్రా ఏ డయాగ్రామ్. ఓకే, చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రొఫేజ్ 1 అనేది ఫస్ట్ మియోటిక్ డివిజన్ లో లాంగర్ అండ్ మోర్ కాంప్లెక్స్. ఓకే, ప్రొఫేజ్ ఆఫ్ మైటోసిస్ తో పోలిస్తే 5 ఫేసెస్ ఉంటాయి. ఓకే, లెప్టోజిన్, లెప్టోటిన్, జైగోటిన్, ప్యాకిటిన్, డిప్లోటిన్, డయాకైన్సిస్. ఓకే, LZP-D2. ఓకే, LZP-D2. ఓకే, షార్ట్ కట్ లో గుర్తుపెట్టుకోండి, LZP-D2. ఓకే, D2 అంటే D2లు ఉన్నాయి. ఫస్ట్ లెప్టోటిన్, జైగోటిన్, ప్యాకిటిన్, డిప్లోటిన్, డయాకైన్సిస్. ఓకే, లెప్టోటిన్ లో ఏం జరిగింది అంటే ఓన్లీ కాంపాక్షన్ ఆఫ్ క్రోమోజోమ్స్ జరుగుతాయి. ఓకే, జైగోటిన్ లో ఏం జరిగిద్ది అంటే క్రోమోజోమ్స్ అనేది పేరింగ్ జరిగిద్ది. ఈ ప్రాసెస్ ఆఫ్ అసోసియేషన్ ని సినాప్సిస్ అంటాం. ఓకే, ఈ క్రోమోజోమ్స్ ఏమంటాం అంటే హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటాం. ఓకే, ఇక్కడ జైగోటిన్ లో క్రోమోజోమ్స్ అనేది పేరింగ్ జరిగిద్ది. ఓకే, దాన్ని సినాప్సిస్ అంటాం. తర్వాత కాంప్లెక్షన్ ఆఫ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ జరిగిద్ది ఇక్కడ, దాన్ని ఏమంటాము, ఈ క్రోమోజోమ్స్ అనేది ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ జరిగిద్ది. ఓకే, కాంప్లెక్స్ స్ట్రక్చర్ సినాప్టోనిమల్ కాంప్లెక్స్. ఓకే, సినాప్టోనిమల్ కాంప్లెక్స్. ఇక్కడ కాంప్లెక్స్ ఫార్మ్ అనేది పెయిర్ ఆఫ్ సినాప్స్ టు హోమోలాగస్ క్రోమోజోమ్స్ జరిగితే దాన్ని బైవాలెంట్ ఆర్ టెట్రాడ్ అంటాం. ఓకే, ఇక్కడ చూస్తే నెక్స్ట్ ప్యాకెటిన్ లో 4 క్రోమాటిడ్స్ ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్ డిస్టింక్ట్ ఉంటాయి, క్లియర్లీ అపేర్ అవుతాయి టెట్రాడ్స్ లాగా. ఓకే, టెట్రాడ్స్ అంటే 4 ఉంటాయి, 1 2 3 4 1 2 3 4. ఓకే, ఇట్లా ఉంటాయి. ఓకే, ఇట్లా ఉంటాయి 1 2 3 and 4. ఓకే, టెట్రాడ్స్ లాగా ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏం జరిగింది అంటే రీకాంబినేషన్ నాడ్యూల్స్ వస్తాయి. ఓకే, రీకాంబినేషన్ నాడ్యూల్స్ ఇది ఏంటంటే ద సైడ్స్ అట్ విచ్ క్రాసింగ్ ఓవర్ అకర్స్ బిట్వీన్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ ద హోమోలాగస్ క్రోమోజోమ్స్. ఓకే, ఈ క్రాసింగ్ ఓవర్ అనేది ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అంటాం. ఓకే, ఎంజైమ్ అనేది రీకాంబినేస్ ఎంజైమ్ ద్వారా జరిగింది. ఓకే, రీకాంబినేస్ ఎంజైమ్ ద్వారా ఇక్కడ క్రాసింగ్ ఓవర్ ఏం చేస్తుంది అంటే లీడ్స్ టు రీకాంబినేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. ఓకే, డిప్లోటిన్ లో ఏం జరిగింది అంటే ఫస్ట్ డిజల్యూషన్ ఆఫ్ సినాప్టోనిమల్ కాంప్లెక్స్ జరిగింది. తర్వాత టెండెన్సీ ఆఫ్ ద రీకంబైన్డ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేది బైవాలెన్స్ టు సెపరేట్ జరిగింది. ఓకే, ఎక్సెప్ట్ ద సైడ్స్ ఆఫ్ క్రాస్ ఓవర్స్. ఈ క్రాస్ ఓవర్స్ దగ్గర ఇట్లా ఉండడం కాబట్టి ఈ ఎక్సెప్ట్ స్ట్రక్చర్ ఫామ్ అయింది, దాన్ని ఏమంటామంటే కయాస్మాటా అంటాం. ఓకే, కొన్ని ఓసైడ్స్ ఆఫ్ సమ్ వర్టిబ్రేట్స్ లో అయితే ఈ డిప్లోటిన్ చాలా ఏళ్ళు ఉండింది. ఓకే, మంత్స్ ఆర్ ఇయర్స్. డయాకైన్సిస్ అనేది లాస్ట్ స్టేజ్. ఓకే, ప్రొఫేజ్ 1 లో ఇది ఏం చేస్తుంటే మార్క్డ్ బై టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మెటా. ఓకే, ఈ ఫేజ్ లో ఏం జరుగుతుంది అంటే క్రోమోజోమ్స్ అనేది ఫుల్లీ కండెన్స్ అవుతాయి, అలాగే మియోటిక్ స్పిండిల్ అనేది అసెంబుల్డ్ అవుతుంది టు ప్రిపేర్ ద హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఫర్ సెపరేషన్. ఓకే, న్యూక్లియోలస్ డిసపియర్స్, న్యూక్లియర్ ఎన్వలప్ ఆల్సో బ్రేక్స్ డౌన్. ఓకే, how does cytokinesis in plant cells differ from that in animal cells? Okay, యానిమల్ సెల్ లో అనేది సైటోకైనసిస్ లో ఒక ఫర్రో ఫామ్ అయింది. ఓకే, ఫర్రో, ఈ ఫర్రో అనేది డీపెండ్ అయింది, తర్వాత అల్టిమేట్లీ గా సెంటర్ లో జాయిన్ అయింది, ఆ తర్వాత సైటోప్లాజం డివైడ్ అయింది. కానీ ప్లాంట్ సెల్స్ లో
ఫస్ట్ ఒక సెల్ ప్లేట్ ఫామ్ అయింది. ఆ సెల్ ప్లేట్ ఇన్ఎక్స్టెన్సిబుల్ సెల్ వాల్ లాగా ఉండిద్ది. తర్వాత మధ్యలో వాల్ ఫార్మేషన్ జరిగింది అండ్ గోస్ అవుట్ లేదా ఎగ్జిస్టింగ్ లిటర్ కంప్లీట్ అయింది. ఇది ఎలా ఫామ్ అయిందంటే మిడిల్ లామెల్ లాగా ఎగ్జిస్ట్ అయ్యింది. ఒక మిడిల్ లామెల్ బిట్వీన్ వాల్స్ ఆఫ్ 2 adjacent cells. అదే టైంలో ఆర్గనల్స్ లైక్ మైటోకాండ్రియా అండ్ ప్లాస్టిడ్స్ అనేవి సపరేట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ డిస్టింగ్విష్ అనాఫేస్ ఆఫ్ మైటోసిస్ ఫ్రమ్ అనాఫేస్ చూద్దాం. ఏం లేదు, ఇక్కడ నార్మల్ క్రోమోజోమ్స్ అంటే ఇక్కడ హోమోలాగస్ క్రోమోజోమ్స్ డిఫరెన్స్. జస్ట్ ద మెయిన్ డిఫరెన్సెస్ మీరు చదివితే మీకు ఇది రాసేయచ్చు. సిగ్నిఫికెన్స్ ఆఫ్ మియోసిస్ అంటే లాస్ట్ ఈ పారా ఉంది కదా, ఓకే, ఈ పారాగ్రాఫ్. ఓకే, సిగ్నిఫికెన్స్ ఆఫ్ మియోసిస్. ఓకే, haploid insects and lower plants where cell division occurs. Okay, some haploids. Okay, can there be mitosis without DNA replication in the S phase? ఇది ఉండేది కదా, మల్టీన్యూక్లియేట్ వచ్చింది. Analyze the events during each stage of cell cycle and notice how the following two methods. మీరే చూడండి, మీకే అర్థమైంది క్రోమోజోమ్స్ ఎలా ఉంటున్నాయి, డిఎన్ఏ కంటెంట్ ఎలా ఉంటుందో అని. ఓకే, ఇక్కడ చూస్తే ఒక క్వశ్చన్ ఉంది, మైటోసిస్ వితౌట్ డిఎన్ఏ రెప్లికేషన్. ఓకే, can there be mitosis without DNA replication? Mitosis without DNA replication. Okay, no, mitosis జరగదు. ఓకే, వితౌట్ డిఎన్ఏ రెప్లికేషన్. మైటోసిస్ అనేది జరగదు వితౌట్ డిఎన్ఏ రెప్లికేషన్. ఓకే, ఎనాఫేస్ మియోసిస్ లో ఎనాఫేస్ నార్మల్ ఎనాఫేస్ కి డిఫరెన్స్ అడిగారు. ఇక్కడ చూడండి, ఈ ఎనాఫేస్ 1 అంటే మియోసిస్ లో ఉండే ఎనాఫేస్ లో హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేవి సెపరేట్ అయితే. ఓకే, వైల్ ద సిస్టర్ క్రోమాటిడ్స్ రిమైన్ అటాచ్డ్ టు దేర్ సెంట్రోజోమ్. అదే నార్మల్ ఎనాఫేస్ లో చూస్తుంటే క్రోమోజోమ్ సెంట్రోమియర్స్ అనేది స్ప్లిట్ అయితే క్రోమాటిడ్స్ సెపరేట్ అవుతాయి. అక్కడ హోమోలాగస్ క్రోమోజోమ్ సెపరేట్ అవుతాయి. క్రోమాటిడ్స్ అనేది ఆపోజిట్ పోల్ లోకి వెళ్ళిపోతాయి నార్మల్ ఎనాఫేస్ లో. అదే ఎనాఫేస్ 2 చూసుకుంటే సైమల్టేనియస్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ద సెంట్రోమియర్ ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్ జరిగింది. ఆ తర్వాత క్రోమాటిడ్స్ అనేవి ఆపోజిట్ పోల్స్ లోకి వెళ్ళిపోతాయి. ఓకే, షార్టనింగ్ ఆఫ్ మైక్రోట్యూబ్యూల్స్. ఓకే, అటాచ్ టు కైనెటోకోర్స్. ఓకే.